హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి క్రియేషన్స్. ఫ్రెండ్స్, మరి ఈరోజు వచ్చేసి మరి సీనియర్ ఒంగోలు జాతి పశుపోషకులైనటువంటి జోగులాంబ గద్వాల జిల్లా ఐజమ్ మండలము జడదొడ్డి గ్రామానికి చెందినటువంటి తిమ్మప్ప గారిని అయితే మీకు పరిచయం చేయడానికి అయితే ఈరోజు రావడం జరిగింది. ఫ్రెండ్స్, మరి వీరు గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ఒంగోలు జాతి పశుపోషణ చేపడుతూ మరి యొక్క ఒంగోలు జాతి బల ప్రదర్శన పోటీలో కూడా మరి మంచి బహుమతులు సాధించి ఒక ప్రఖ్యాత పేరును సంపాదించుకున్నటువంటి తిమ్మప్ప గారు అయితే మనకు అందుబాటులో ఉన్నారు. మరి అదేవిధంగానే ఈ యొక్క ఒంగోలు జాతి పశుపోషణ భారంగా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి ఇలాంటి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కూడా మరి ఈ యొక్క ఒంగోలు జాతి పశుపోషణ చేపడుతున్నటువంటి తిమ్మప్ప గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారి యొక్క బండలాగుడు పోటీల్లో వారి యొక్క అనుభవాలను మరి దానికి సంబంధించి మరి పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరి ప్రస్తుతానికైతే వారి దగ్గర న్యూ కేటగిరీ విభాగానికి దిగాల్సినటువంటి ఒక గిత్త కూడా ఉంది. మరి దానికి సంబంధించి మరి ఒక గిత్తను కూడా మరి ఆర్కే గారికి నరసింహన్ కూడా అమ్మినటువంటి గిత్త కూడా మరి వీరి దగ్గర నుంచే తీసుకోవడం జరిగిందంట. మరి దానికి సంబంధించి మరి పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అలాగే మరి ఇలాంటి రైతులను మనము ప్రోత్సహిస్తేనే మరి యొక్క ఒంగోలు జాతి అనేది కూడా మరి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని అయితే చివరి దాకా అయితే చూడండి, మరి ఎక్కడ స్కిప్ చేయదండి ఫ్రెండ్స్. మరి ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్దాం. మరి నమస్కారం అన్న. అన్న, మీరు ఈ యొక్క ఒంగోలు జాతి ఫీల్డ్లోకి మరి ఎప్పుడు అడుగు పెట్టారు? అంటే ఎన్నేళ్ళు అవుతుంది? మీరు ఎన్ని ఎద్దులను ఇప్పటిదాకా పోషించారు? ఎన్ని ఎద్దులను అమ్మారు? మరి యొక్క మీ అనుభవాలను కూడా మన ప్రేక్షకులకు, మన వ్యూవర్స్కి అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు ఉంటారు, వారికి కూడా ముందు ఎట్లా ఉంటుంది ఈ ఫీల్డ్లోకి వెళ్తే మరి అనేది కూడా కొంతమందికి అవగాహన కోసం ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. మరి మీ పేరు చెప్పగలను? నా పేరు తిమ్మప్ప జడ్దడ్డి, ఐజమ్ మండలం, జోగులాంబ జిల్లా. నేను ఒక 10 సంవత్సరాల ఎద్దులు గెలమెద్దులు పెట్టుకుంటుంటే ఊర్లో పందాలకు కాదు అప్పుడు గట్ట గిట్ట కట్టుకుంటుంటాం ఖుషాలుగా. అయితే ఇంకా ఒక జత తెచ్చుకుంటే ఎలుకూరులో కట్టి ఒక చిన్నపల్లిలో వచ్చి మధ్య డోర్ వద్ద. ఇంకా తర్వాత ఎద్దులు బాగా పందాలు పెట్టుకుంటే ఒక తుత్తరాల చంద్రశేఖర్ వద్ద సాట పడితే అది ఎద్దు బాగా దానికి జత ఎలుకూరుది కలుపుకున్నా. అప్పుడు ఫస్ట్ నాగార్జున వచ్చినాడు నాకు. నాగార్జున వచ్చేరతు వాళ్ళు వచ్చి బ్యాట్లు వేసినారు. ఇంకా అమ్ముకున్నా రేట్ వచ్చింది. లేదు అమ్మంటే అది కొంచెం తెల్లది వేరేది మీద వేస్తే బాగా పని చేయలే. రాజుల జాతర పట్టుకుపోయి అమ్ముకున్నా ఒకదాన్ని 1,10,000 మా వాళ్ళకి లింగపురం నారాయణ వాళ్ళకని మా వాళ్ళకి అమ్మిన. ఇంకా తర్వాత అది ఒక్కటి ఉండే చిన్నపేట కళ్ళు లింగారెడ్డిది ఒక ఎద్దు ఉండే, దాన్ని నేను 1,65,000 కడిగి అంటే పందాలు ఆడిండే. అయితే ఆయన నేను ఇయ్యను అని అయితే నేను ఆయన దగ్గర పోయి ఒక 2 రోజులు ఆడనే పండుకున్నా. వాళ్ళ ఇంటికాడనే బ్యాట్ వేసినది చూసినా, ఎద్దు అడిగినా, మళ్ళీ వాళ్ళు ఏం అంటే మళ్ళీ కొన్నాళ్ళు ఒక్కొక్క నెల 2 నెలలు అయినాక నీ ఎద్దు ఇస్తావన్నా అన్న ఇస్తా అన్న. అప్పుడు నేను చింతరేవుల కొండన్నకి చెప్పిన నా ఎద్దు. ఆయన 500 సంస్కారం కూడా ఇచ్చిన పట్టుకపోతాను 1,25,000. ఇంకా ఆయన ఏం రాలేకపోతే లింగారెడ్డి ఆయన పట్టుకపోలేదు తిమ్మప్ప మరి నాకు ఇస్తామంటే సరేలే లింగారెడ్డి తోలుకో అని ఆయనకు 1,05,000 లింగారెడ్డి పట్టించిన నేను. ఇంకా అక్కడ నుంచి అంటే మళ్ళా ఎన్ని పళ్ళల్లో ఆడిరు? 6 వాళ్ళు మా అందరితో 3వది కొట్టింది. మా అందరిలో 3వది కొట్టినది. 3వది కొట్టినాక లింగారెడ్డి ఆ ఎద్దుని తీసుకున్నాయి 1,05,000 లింగారెడ్డికి అమ్మినాక మళ్ళీ కొన్నాళ్ళు ఇంకా ఊకి గడ మెద్దులు పెట్టుకొని ఊకున్న తర్వాత ఈడ బెల్లం దగ్గర ఒక దూడ తెచ్చి మళ్ళీ పందాల కోసం తెచ్చి వాయిలాలో దింపదముని 5 సెట్ చేసుకుంటాం. అది కడలేస్తే ఇంకా ఊకట్ల అయితే ఇంకా పోయినసారి మళ్ళీ తుత్తరాల చంద్రశేఖర్ చనిపోయినాక పుల్ల ఉండే ఆయన కాడ 2,65,000 జత తీసుకుంటాం. ఒకటి పని చేసే ఒక కేటగిరీలో వాయిలాల ఇక్కడ ఎన్నో 2 పందాలు అన్న. ఇంకా అన్నాకలా నాకు దాని కూడా ఎద్దు పొత్తు సరిపోలేదు, అమ్మేసుకున్నా దాన్ని సంత పట్టుకు. ఇంకా చెట్టు కాలే ఎందుకు ఎద్దులు తీసేద్దాము అనుకున్నా నేను. ఈ బెల్లం దగ్గర తెచ్చినది ఒకటి ఉండే కదా, దానికి టైర్ గీర్ వేసుకునే కావాలని మా ఊరు దీన్ని పోయి తెచ్చా. ఇక్కడ గుడి ముందర చెరువులో ఆడకొకేది కదా. మళ్ళీ నేను గట్టుల నరసింహ
ఆర్కే కడవని నరసింహని గట్టులో తెలుగు వాళ్ళ దగ్గర ఉండే జత కొన్న ఒక్కళ్ళు వచ్చాయి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన దానికంటే ముందు దీన్ని తీసుకొచ్చారు. దీనికన్నా ఈ తుప్తరాల కేటగిరీ కన్నా ముందు నరసింహ తెచ్చినాను. నరసింహ తెస్తే అది గట్టులో తెలుగు వాళ్ళ దగ్గర ఉండే జత. అంటే 1,25,000కి ఈ జత కొన్నా. కొని గడంలో బాగా సేద్యం కొట్టినా ఇంకా పుల్లో సంవత్సరం మళ్ళా వాటిని నరసింహని దాని జతది కొట్టినాక చిన్నగా ఉండే ఒకటి నరసింహ భారీగా ఉండే. దీన్ని ఎట్లా చేయాలో ఎద్దు పెద్దగా అంటే ఎన్ని పళ్ళలో తీసుకొచ్చిన నరసింహ? 4 పళ్ళలో తెచ్చిన నరసింహ అప్పటికే భారీ 4 పళ్ళలో తెచ్చినాను. 62 4 పళ్ళలోనే 62 సైజు ఉండే. ఇంకా అప్పుడు ఏమైంది దానికి జత తేలేకపోయినా నేను. అక్కడక్కడ తిరిగితే మేడుకుందల మా మామ దగ్గర నరసన్న అని బేరగాడు అతను మా మామతో జత తెచ్చి బ్యాటలు పెట్టుకొని ఇంకా చాలా మందికి చెప్తాది అమ్ముతా ఎద్దు నన్ను మేపలేను అమ్ముతా అని చాలా మందికి చెప్తి. నరసింహని ఎవరు మనం మళ్ళా కట్టేటి రాముని చెప్తి, మనం నాగార్జున చెప్తి, పట్టుకపోతాముని. అంటే దాన్ని తెచ్చుకున్నాక పందాలు వాయిలాలను దింపిన, ఉత్తనూరులో దింపిన 2 పందాలే అన్నారు. నరసింహకి డ్రైవర్ వచ్చేసి నారాయణ డ్రైవర్ దానికి నరసింహకి. ఆ 2 ప్లేసుల్లో మళ్ళీ ప్లేస్ వచ్చిందా? ప్లేస్ అందలే 12 తిప్పేసిన ముత్తనూరులో. ప్లేస్ ఏమి అందలే ఆ రోజు. ఇంకా వాయిలాలలో ఎద్దు సన్నగా దొరికిందే. ఆ రోజు కూడా ప్లేస్ అందలే. ఎద్దు బాగా సైజు బాగా దొరుకుతుంది. ఇంకా మనకి ఎద్దు బాగుంటుంది అని వాళ్ళు డ్రైవర్లు అప్పుడప్పుడు అక్కడక్కడ నిఘ పెట్టినారు. కానీ నాకు అంత ఐడియా లేదు. మన సూర్యసు కూడా చెప్పిన ఎనగంలో సూర్యసు కూడా పట్టుకపోయినా డబ్బులకు కూడా ఆగుతా అని. దాన్ని ఎవరు పెద్ద కేర్ చేయలే. సరేలే అనుకొని అట్లే ఉన్నాగా ఇక ఉత్తనూరు ఆడి వస్తే మన పురుషోత్తం అని ఇల్లాసుపురం మంచి బావ ఎద్దుని ఇస్తావా అని ఇస్తాను. ఎంత అంటే 250 చెప్పి 250 చెప్పినాక లేదు 1,50,000కి ఇస్తావా ఈయను 2కైతే పట్టిస్తా అన్న. ఇంక నేను అమ్ముకోవాలి దాన్ని మేపలేని అని నా మైండ్. 2 ఫస్ట్ 1,30,000కైనా ఇస్తా అన్న జత ఉన్నప్పుడు. ఇంక రేట్ వచ్చింది కదా అమ్ముదాం అనుకుంటే అది ధర్మారం చంద్రన్నకి అక్కడ కన్సల్ట్ చేసుకోండి. ధర్మారం చంద్రన్న ఇంటి దగ్గరకే వచ్చి వెళ్ళిండు ఒకసారి. మంచి ఏమి ఈడ అడగలే రేటు. అంటే ఈడ అడిగితే భారీ సైజు కదా రేట్ ఎక్కువ చెప్తారని అనుకున్నాడా మంచి. మధ్యలో మా డ్రైవర్ పురుషోత్తం అని సైడ్ డ్రైవరు ఆయనని కాంటాక్ట్ అయ్యి ఆయన ద్వారా ఎద్దుని బ్యాలెన్స్ చేయించిన. ధర్మాన చంద్రన్న కడగ ఆ నుంచి గురునాథం వల్ల దిగే ఆ నుంచి ఆర్కే కడగ. డైరెక్ట్ అయితే మనం ఆర్కే వాళ్ళకి చంద్రన్న గురునాథ్ గురునాథం అక్కడ ఆర్కే. ఇప్పుడు వాళ్ళ దగ్గరకు పోయినాక పందాలు ఆడిందా? ఆడింది. కేటగిరీ బాగా ఫుల్ ఆడింది. గురునాథం వల్ల కేటగిరీ ధర్మారం చంద్ర ఆడింది. అంటే మీరు 4 పళ్ళలో తెచ్చి ఎన్నేళ్ళకి అమ్మిండ్రు దాన్ని? 6 పళ్ళ వరకు మా వద్దనే ఉంది. 6 పళ్ళు ఆడినాం మేమే. ఉత్తనూరు వాయిలాల 6 పళ్ళలో మేము ఆడినాము. ఎన్ని పందాలు ఆడింది? 2 పందాలు ఆడిండ్రు. ఓకే. అమ్మిన తర్వాత అంటే మా వద్ద దానికి జత తెచ్చి కలిపేంత లేదు మా వద్ద. అందుకే అది మా కాడ ఆడలే ఎక్కువ. ధర్మారం చంద్రన్న దాంతో బాగా ఆడుకుని 6 పళ్ళలో ఆడిన పందాలు వచ్చి ఆయనకి ఇక్కడ కోతలు తిన్నారా? కోతల గిద్దెల ఆడింది ఆయన. ఆడ 5 ఏమో వచ్చాయి ఫస్ట్ పందెం. గురునాథ్ వాళ్ళ దగ్గర ఎన్ని పళ్ళలో? కేటగిరీ ఆడే వాళ్ళ కేటగిరీ డైరెక్ట్ కేటగిరీలో ఆడిందా? వాళ్ళ నుంచి ఆర్కే వాళ్ళు నరసింహ ఆర్కే వాళ్ళ కాడకు పోయినాక నేను 3 సార్లు వచ్చిన ఎద్దు కాడకి. మా ఓడు పార్వ ఇచ్చినాడు. అది ఇక్కడ వచ్చినా కూడా ఇక్కడ ఆయన చెప్తారు వాళ్ళు. 2 చోట్ల మారినా ఆర్కే అన్న అయితే నా పేరు చెప్తాడు. జడ్దొడ్డి జడ్దు అని చెప్పిస్తాడు. నా కొడుకు పేరు నా పేరు చెప్పిస్తాడు. మేము కూడా ఇక్కడ వస్తే 2 ఎద్దుల పూల దండలు వేస్తాం. సన్మానం కూడా చేయించినాడు ఆయన. మళ్ళా కట్ల మాకే చేయించినాడు, తనూరులో మాకే చేయించినాడు. పాగుంటకు వస్తే పోయినా వాళ్ళ ఇంటి దగ్గర పోయి 2 నాళ్ళు నేను ఆయన్నే పండుకొని వచ్చిన. మళ్ళా నెక్స్ట్ నిరుడు పోయి వచ్చిన. ఇప్పుడు సీనియర్ లో ఉంది నరసింహ. సీనియర్ లో ఉంది. దాని తర్వాత ఏవి తీసుకున్నారు? మళ్ళీ సాల్ చేసుకున్నా. నరసింహ తర్వాత ఏవి ఉన్నాయి మీ దగ్గర? నరసింహ తర్వాత అదే తెచ్చిన ఇవి తుప్తరాలై చంద్రశేఖర్ పుల్ల 2 కేటగిరీ అవి పని చేయలే. అంటే పందాలకు వెళ్ళిండ్రా మీరు? ఒక 2 తనాల తీసింది. వాయిలాల సెకండ్ 4వ కొట్టింది కేటగిరీలా.
ఇక్కడ కార్పాకులు అని ఉంది ఇక్కడ. అవును శాసన ఆడ ఒకటి కొట్టింది, 2 పందాలు కొట్టింది కేటగిరిలో. అది కొత్తపల్లి దుబ్బన్న కమ్మింటి 3,20,000కి. ఇంకా కొద్దిగా మాకు ఇంకా ఆయన నా ఎదుగు పట్టుకోదని జతను తీసుకున్నారా? ఒకటి తీసుకున్నాను. నా ఎదుగు పట్టుకున్నా లేదన్నా అని ఆయన రిటర్న్ పంపించారు. సరేలే అని ఆయన కూడా నాకేమో పంపేలే 1,60,000 డబ్బులు ఇచ్చి నాకు ఎద్దుని ఇచ్చాను. నా ఎద్దుకి ఇది ఏది అది ధీరనా ఏదో ఉంచుడి దుబ్బన్నది ధీర ఉంది కదా, మా ఆనందిలో ఆడింది కదా 12. అయితే దానికి ఆ కొత్తపల్లి దుబ్బన్న నా ఎద్దును కొనుగోలు చేసిండే కేటగిరిలో. ఇప్పుడు ఎవరికన్నా ఉంది, అది వాళ్ళ పేరు నాకు తెలియదు. దానికి జత తీసుకుని ఆ ఎద్దుకి మా ఎద్దు కొంచెం పట్టుకున్నా లేకపోతే మళ్ళీ మేము పోయి వాళ్ళ ఊరికాడ బ్యాట్ వేసి ఇచ్చినాము, బాగానే వస్తుంది. వాళ్ళు తోలినప్పుడు వాళ్ళ ఎద్దుకి మా ఎద్దు పట్టుకుంటలేదు. ఇంకా ఇట్లా సంగతి అంటే సరేలేనా మరి ఏం చేస్తాము, సరి మంత్లో మనం అయితే అన్నాం కదా అంటే సరేలేనా ఎందుకు నీళ్ళకి వచ్చి ఆమె చూసుకొని ఊరికి వచ్చిండే. నాకు డబ్బులు అన్న కట్టి ఎద్దునన్నా ఏం చేస్తామన్నా అంటే నాకు 1,50,000 ఇచ్చిండే మంచి. ఇంకా 1,50,000 నీకే ఎద్దు నీకేనా అని నాకు ఎద్దు చెప్పేది. నేను దాన్ని 1,10,000కి గిరికబాన్లకు అమ్ముకుంటే మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మొదలే మీటర్ పండుకోండి పుల్లది, వానలు కట్టి పుల్లు తాగి కొంచెము అది పండుకొని ఇంకా మేసుకుంటే 85,000కి సంత పట్టుకుపోయి ఇంకా తర్వాత అది బెల్లం దొడ్డి ఒక దూడ తెస్తే బెల్లం దొడ్డి ఎన్ని పనులలో అది 4కి వచ్చిండే. 4కి వస్తే పందాలు ఆడదామని అట్లా ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత కడలేసేది. కడలేసే ఒకేద్దా ఎట్లా చేయాలని మళ్ళీ దానికి జత రాయపురం చివరినద్ద తెస్తే మళ్ళీ ఇంకోటి 1,10,000కి. 6 రూపాయలలో ఉన్నప్పుడు రాయపురం శివన దగ్గర ఒకటి తెచ్చినాడు. అవి జత చేసి 6 రూపాయలలో దిందామని కొంటుంది. మళ్ళా గంటలే ఉత్తనూరు ఇవాళ ఆడుకుందామని మేము దానికి బేటాలు వేస్తాము. అయితే బేటాలకి లొడ్డమలకాలు వస్తున్నాయి. ఇప్పుడు బేటాలు వేసిన తర్వాత అది కొద్దిగా రాయపురం శివనది రాలేకపోతుండే, ఎద్దెంపడ ఇబ్బంది పడుతుండే. దాన్ని బేటాలలోనే కొంచెం లైన్ చేసుకొని ఎటోళ్ళు అక్కడ ఆడదామని మేము పందానికి బోలగూడెం పందానికి సెట్ చేసుకోండి. అయితే ఆడ పందెం పోయిన కాడ రాయపురం దానికి కడుపు ఊదబట్టింది. ఆడ దాదాపు అంటే ఆ రోజు ఒక 15 కాడీలు కలిసి మన ఎద్దు ఇది ఒకటే ఉంది బెల్లం. అది బాగుంది కానీ దానికి పొత్తు అప్పటికప్పుడు అంటే వేరే వాళ్ళు ఇంకా ఎవరు లేకుండే ఎందుకులే అని రిటర్న్ వచ్చేసింది. మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసిన కాడ ఆ ఎద్దు ఆలూరులో పందెం ఉందని 6 రూపాయలదే క్యాన్సిల్ అది క్యాన్సిల్ అయ్యా. అక్కడ పోతే మేము దాన్ని పొత్తు పెట్టుకొని పోయింది వేరే వాళ్ళది, అక్కడ రాయలసీమ నుంచి వచ్చిండే. అయితే ఆడ పోయినాకడ పందెం క్యాన్సిల్ అయ్యి ఊకొస్తుంది. ఆ ఎద్దు ఆడ పందెం ఆడలే కానీ గొర్రెకాన్ తోటి కర్రపల్లి ఎద్దుతోటి ఇప్పుడు అన్నారు కదా, దాంతో బ్యాట్ వేసుకుంటే 5 అది పొత్తు ఆడుకుందామని ఆడ వాయిలాల మాతోటి ఆడుకున్నారని మేము పొత్తు వేసుకోండి. వాయిలాల మాతోటి ఆడదామని మేము కట్టుకోండి. బాగా 2 బాగా వచ్చినాయి, ఫోటో మీద వచ్చిండే. అయితే వాళ్ళు మేము జత దింపుకుంటామని వాళ్ళు ఉత్తనూరులో దాన్ని బుడ్డదాన్ని బుల్లెట్ అని తెచ్చుకున్నారు. దాన్ని బుల్లెట్ భైరవ ఉంది కదా, బుల్లెట్ భైరవ అమ్మేది ఇప్పుడు లేవు కానీ భైరవకి మన ఎద్దు బుల్లెట్ తెచ్చుకొని వాళ్ళు బుల్లెట్ తోటి భైరవ బుల్లెట్ ఎక్కడైనా అవి కాంపిటీషన్ కాడీలు ఎక్కడైనా ఫస్ట్ సెకండ్ కొట్టినారు. మాకు ఎవరు పొత్తు దొరకలే. అది భైరవ వాయగుడింది. ఇప్పుడు మన రాజుల పందెం అప్పుడు వాయగుడింది. బుల్లెట్ ఒకటి ఉంది. బుల్లెట్ కి కావాలని వాళ్ళు మళ్ళీ వచ్చిండ్రు. మన ఎద్దు వాయగుడింది ఆ రోజుకి వాయగుడింది. వాయగుడిందని వాళ్ళు రేట్ ఆడలే ఊకవేరి అట్లా అయ్యద్దు. మేము కూడా ఇంకా 1 సంవత్సరం ఊక మేపుతుందండి. కేటగిరీకి దింపుకుందామని నెక్స్ట్ సారికి 1 సంవత్సరం ఊక మేపుతుంది. అయితే దానికి ఏదైనా బేటాలకి ఊక ఒకటే ఎద్దు ఉండి అలసిపోతుంది అని ఏదైనా బేటాలు తెచ్చుకుందామని చూసుకుంటూ ఉంటుంది. ఇంకా ఈ దూడ ఇది మా ఇక్కడ అడిరాల చెరువులోనే సేద్యంలో ఉండే, ఇది 2 వాళ్ళలో ఉండే చిన్నది. దాని టైర్ బాటాలకు వస్తుందని జత చేస్తాయి. 85,000కి జత చేస్తాయి. అంటే వీడు దీంతో పాటు ఇంకోటి తీసుకున్నా జత ఉండే, అది ఇంకా చిన్నగా ఉండే దీని కొద్ది. అయితే అది సేద్యం కమిటీ అది
ఇది ఒకటి పెట్టుకొని దాంతో పాటు ఇది టైర్ బేటాలు తిప్పుకుంటూ ఉంటుంది. అంటే ఇది టైర్ బేటాలు వేయడం కోసం టైర్ బేటాలకనే తెచ్చుకోను. టైర్ బేటాలు వేసుకుంటూ ఉంటే ఇది బాగా వస్తుంది, దాంతో పాటు దూడ అయినా బాగా వస్తుంది కదా అని కొద్దిగా తిండి పెడుతుంది. తిండి పెట్టి కొంచెం రాయిగా ఎముకలతో ఉండేది. ఎన్ని పళ్ళలో ఉన్నప్పుడు తీసుకొచ్చినావు? 2 పళ్ళలో ఉన్నప్పుడు. అది అప్పటికే అది కేటగిరీ. దాంతో పాటు టైర్ తిప్పుకుందామని తెచ్చుకోండి ఎంత బస్సు దమ్ముకుని కేటగిరీ. దాంతో పాటు టైర్ కడితే ఏడ గింత ఎక్కిపోకుండా వస్తుంది. నాడు నారాయణ పిలిపిస్తే అన్న దూడ ఉంది ఒకటి బ్యాట్ వేసుతాము దాన్ని రా అంటే వచ్చి ఆయన బ్యాట్ వేసినాడు. నారాయణ బాగా వస్తుందన్న దూడ మంచిగా అవుతుంది అని నారాయణ చెప్పినాడు. చెప్పినాక సరే అని గోనగండ్ల పందెం ఆడితే మన ఆర్కే వాళ్ళు వచ్చినారు. ఈ పశుదాన్ని చూపించినారు వాళ్ళు వచ్చింది వస్తే గాడ చూపించిండ్రు. వాళ్ళు ఉండి నరసింహది మా దగ్గర కదా ఉండేదని వాళ్ళు మా వద్ద ఒకటి కేటగిరీకి ఉందని నాన్న చెప్తే అక్కడ దాన్ని చూద్దాంలే అని అక్కడ నుంచి వచ్చినారు పందెం కాడ నుంచి. ఎవరు వీరారెడ్డి వాళ్ళందరూ టీం వచ్చిండ్రు. వచ్చి బ్యాట్ వేసుకుందామని దీన్ని కేటగిరీ దాన్ని బ్యాట్ వేసిండ్రు. బ్యాట్ వేస్తే 4 పళ్ళ రాయి కేటగిరీ దాన్ని ఫోన్ పెట్టుకొని తోలినాము. అయితే ఆ రోజు కేటగిరీ దాన్ని కొద్ది ఇది ఇంకా స్పీడ్ ఎక్కువ తోలింది ఆ రోజు. అది ఇది అప్పుడు 4 వచ్చింది. మీరు వేసింది కూడా 4 పళ్ళ రాయి. ఆ రోజు వీరారెడ్డి దీన్ని మెచ్చుకొని పోయింది. అంటే కళ్ళం గుద్దితే అవతలేదు ఇంకా ఊక కింద పడాలి అట్లా గుద్దుతుంది. అయితే మరి ఆ ఎద్దును ఎట్లా మీరు? అయితే వాళ్ళు అడిగినారు 5 పోతాంలే అన్నారు. 5 లక్షలకా? 4 ఫోన్ తిన్నాను 6 కానీ నాయన నిండు. అయితే వాళ్ళు రాలే ఇంకా చూస్తాలే మళ్ళీ కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది ఉంది రాలే. మరేం అది వాళ్ళది ఇది ఏదో దూడ తీసుకోండి 6 వాళ్ళ అది స్పీడ్ ఎక్కువ. ఇది కొంచెం మాది లోడు దాని శివుడికి తట్టుకోదు ఇది అని కొంచెం వాళ్ళు ఆలోచన చేసి రాలే. రాకుంటే మా నాయన అని ఇది ఎద్దులు అయినా కొద్దీ బ్యాటలు పెట్టుకొని దీన్ని దింపుదామని మేము తయారు చేసుకొని దీన్ని ఫస్ట్ దీనికి కొత్త కోటకి దింపాను. కొత్త కోట పన్నెండు ఎన్ని పనులు? ఏ పన్నెండు? 6 వాళ్ళ నేను కళ్ళు భాష దాని మీద అప్పుడే ఇంకా 4 నుంచి 6 వచ్చింది. 4 పళ్ళలో ఆడలేరా దీంతో? ఆడలే 4 పళ్ళలో ఎక్కడ ఆడలే. ఇంకా 4 పళ్ళు ఉన్నాగానే 6 పళ్ళు డైరెక్ట్ 6 వచ్చేసింది. అది 4 పళ్ళు ఎక్కువ రోజులు ఆగలేదు, 2 నెలలు ఆగింది అంతే. 4 పళ్ళు 2 నెలలు ఆగింది. 4 పళ్ళు ఊడను డైరెక్ట్ ఎక్కడ డాక్టర్ ఉన్నది కొత్త కోట పందానికి పోయినాము. 6 పళ్ళ పందానికి ఎవరిది నెమలికల్ భాషది పొత్తు దానికి ఫస్ట్. అయితే దీంతో ఫస్ట్ నుంచి బేటాలే అది అట్లా కాదు, ఫస్ట్ నుంచి మనం పొత్తు వేసి ఆడుతున్నారు దీన్ని ఫస్ట్ కా నుంచి పొత్తు. దీంతో పాటు నాకు కేటగిరీ అప్పటికి అమ్మేసిరా అది కాలు మడత పడి కాలు చొప్ప పట్టుకునేది. అయితే అది బేటాలలో కొద్దిగా బిచ్చరాకి కాలు ఇబ్బంది నమ్ముకుంటుంది. ఇంకా ఇది పందెం దిగిన కాడ నుంచి ఏ బేట లేదు ఇంటి దగ్గర, డైరెక్ట్ పందాలు ఎక్కడ పోయినా పందాలనే. ఇంక బేట పందాలనే ఫస్ట్ సెకండ్ కూడా కొట్టింది. ఇంకా మాకు ఆ ఎద్దు అమ్ముకున్నాం కేటగిరీ అమ్ముకున్నాక అది కాలు బేసుకే కదా, దాన్ని అమ్మినాక దీనికి ఇంకా తేలేకపోతుంది. అయితే దీన్ని మొదటిగా దింపింది 6 పళ్ళలో కొత్త కోటలో దింపిందా? కొత్త కోట అంటే ఏ సంవత్సరం? అది పోయిన సంవత్సరం. ఇంకా సంవత్సరం కాలే, 3 ఇంకా సంవత్సరం కాలే కదా, ఇంకా ఉంది కదా ఇప్పుడు. అయితే మొత్తం ఎన్ని పందాలు ఆడింది? ఇది దాదాపు ఒక 28 పందాలు ఆడింది 6 పళ్ళల్లో. అయితే ఒక 10 ఏం లేదు, ఎన్నూరు వచ్చలేదు, కొత్త కోట వచ్చలేదు, గుడిబ్రాలు వచ్చలేదు, ప్లేసులు పోల్కాళ్ళు వచ్చలేదు. అయితే మా దగ్గర ఫస్ట్ ఎద్దుకి ఇంకా బలం పెరగలే అప్పుడు, ఇంకా బ్యాటాలు కూడా లేదు కదా. అయితే ఇంకా అట్లే ఊకే అది 4 వాళ్ళ రాయి ఆడే సమయంలో 6 వాళ్ళు కట్టిన 6 వాళ్ళు. అది ఎద్దు ఎప్పుడైతే ముదురుకుంటూ వస్తుందో అప్పుడు ఇంత పికప్ తీసుకొని ఎద్దు ఎక్కడైనా ఇంకా ప్లేస్ తీసుకొని. ఎన్ని పందాలు మొత్తం? 28. ఫస్ట్ ఉత్తనూరులో 3వ ప్లేస్. మీరు ఎక్కడెక్కడ ప్లేస్లు వచ్చినాయి ఒకసారి చెప్పండి దీనికి సంబంధించి. ఉత్తనూరులో 3rd ప్లేస్ వచ్చింది. ఎన్ని జతలు వచ్చినాయి అక్కడ? ఉత్తనూరులో దాదాపు అంటే ఒక 12 కాడీలు కలిసిండే. 12 కాడీలలో
పంచలింగాల కానిస్టేబుల్ సార్ ఇంకా వాళ్ళందరూ కాంపిటీషన్ ఉండే. అయితే మనకి ఎద్దు అప్పుడు గట్టు వచ్చిండ అని గిరక బండ్లు ఆయన పొత్తు మనకి ఫస్ట్ మాకు ఉత్తనూరే 3వ ప్లేస్. ఆడనే ఫస్ట్ ఉత్తనూరులోనే మనకి 3వ ప్లేస్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి 3వ ప్లేస్ కొట్టింది. దాని తర్వాత రంగపురం కాదు దొంగరాంపురం ఆడ 5వ ప్లేస్. ఎవరు అయ్యన్న దాని మీద సాకలైల అయ్యన్న దాని మీద వేసినాం అప్పుడు. దేవరబండల 5వది. 5 బిజినేమల 4వది. కాలువ బుగ్గల 5వది. కాలువ బుగ్గ 5. భూషణాపురంలో 3వది. ఎం లింగాపురంలో 5వది. 5వ ప్లేస్. 5వది. అది కొడదాలలో అది కొత్తూరులో కొత్తూరు సుబ్రహ్మణ్యం కాడ సెకండ్ ప్లేస్. ఆడ దాదాపు 25 జతలు కలిసింది. 25 జతలు. ఆ రోజు పొత్తేసినది ఎవరిది? రాయపురం శివది. అక్కడ హెవీ కాంపిటీషన్ ఆడ మనది దాదాపు అంటే ఎన్నో మళ్ళా ఇది గౌడ్ ఉన్నాడు కదా రుద్రవరం గౌడ్ అక్కడ ఫస్ట్ ఆ రోజు. అయితే మాది ఫస్ట్ పడింది కాడి, తర్వాత రుద్రవరం గౌడు, తర్వాత మనం పడింటే కూడా మనకి వాళ్ళకి ఒక 50 ఫీట్ల తేడా. 50 ఫీట్ల తేడా సెకండ్ ప్లేస్ వచ్చిందా? ఇంకా దాని తర్వాత ఏమి? దాని తర్వాత ఇది మారందొడ్డి ఫస్ట్. మారందొడ్డిలో ఫస్ట్ ఇక్కడ పోల్కండి పక్కన. ఎన్ని జతలు వచ్చింటాయి? 16 కాడీలో ఫస్ట్. ఆ రోజు ఎవరిది పొత్తు ఐడియా ఉందా? రాయపురం శివరి. ఇంకా లింగాలలో సెకండ్ ఇది మిట్టసోంపురం దాన్ని బాబా బస్ది. ఆడ నా ఎద్దు ఆ రోజు రైట్ కట్టింది. ఎప్పుడు నేను లెఫ్ట్, ఇది దూడకా నుంచి లెఫ్ట్. అయితే నేను లింగాలలో రైట్ కట్టినాం, డైరెక్ట్ పందెంలోనే రైట్ కట్టినాం. ఎందుకంటే ఇప్పుడు మాది రాదు వస్తుందో రాదో అని తెలియకుండా పోయి డైరెక్ట్ పందెంలా కట్టినాము రైట్ కి. ఆ రోజు ఇది రైట్ కి తోలుతుంటే ఎవరు చూసినా మెచ్చుకున్నారు అసలు. మళ్ళీ ఇప్పుడు రైట్ కి తోలుతుందా? ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ కి వేసుకున్నారా? మళ్ళీ ఆడ తోలిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ కే వేసుకోండి. ఆడ ఇది వీరపురం జగ్లేర్ భాష దాని మీద ఆడ 3వది వచ్చింది. 3వ ప్లేస్. 3వది వచ్చింది. మళ్ళా కాలువల ముసలాయి చూడు ప్రవీణ్ అంగుదాల్లో 5వది. అంగుదాడు 5వ ప్లేస్. లంజబండలో ఫస్ట్. అక్కడ లంజబండలో ఫస్ట్ రాయలసీమ. అక్కడ 10 కాడీలు కలిసిటాయి దాదాపు. ఫస్ట్ కాడి మాదే. లాస్ట్ గోరెగండ్ల పందెం 4వది వచ్చింది. ఇక్కడ లంజబండలో ఫస్ట్ కొట్టిన రోజు 10 కాడీలలో మాకు పొత్తు ఎవరిదంటే మలయాళ భాషది. అది ఇది అక్కడ జత ఫస్ట్ కొట్టినాయి. అక్కడ మా పొత్తు నెమిలికల్ దాని మీద వేసినాము, రాయపురం చివరన దాని మీద వేసినాము, జక్లేర్ భాష దాని మీద వేసినాము, అల్లంకొండ దాని మీద వేసినాము. తర్వాత వచ్చేసి మన కొడిదాల వాళ్ళ దాని మీద వేసినాము. మాకు కాకపోతే ఈ రాయపురం చివరన దాని మీద వేసిన దాంట్లో కొంచెం ప్లేసులు ముందంజలు అందినాయి. రాయపురం శివ గోపాల్పేటలో మనది రాయపురం శివ దాంతోనే ఈడ ఏది అది పోల్కట్ పక్కల అదే మారందట్లో ఫస్ట్. గోపాల్పేట ఫస్ట్. దాంతో 3 పందాలు ఆడ వేసుకొత్తూరు సుబ్రహ్మణ్యం కాడ సెకండ్. ఆడనే ఫస్ట్. అది రాయపురంది, ఇది ఆడనే ఫస్ట్. ఆడ సెకండ్ కొట్టినాయి. మారందొడ్డిలా ఫస్ట్ కొట్టినాయి. ఇక్కడ గోపాల్పేటలో ఫస్ట్. 3 పందాలు దాంతో. మరి వాళ్ళు అది అడిగలేరా దీనికి జత ఇలా తీసుకోవాలి? ఇప్పుడు ఎద్దు సైజులో మాది అన్నిటికన్నా బాగా సైజు. అన్ని మాకు పొత్తులు వేసినట్టు వల్ల చిన్నవే. ముసలాయ దాంతో భాష భారీ సైజు. అది ఇది ఒక సైజు. ఒక పందెమే అన్నాంలే, అది కూడా 3వది. అంటే ఇప్పుడు రాయపురం శివ దాని సెట్ కదా ఇది? అమ్ముకునే కదా ఆయన అమ్ముకునే
ఎంత అమ్మిండు? 9,50,000 అమ్ముకున్నాడు. 9,50,000 అమ్మిండు. 9,50,000 అన్నారు కానీ మరి ఎంత కమ్మినా మనకు తెలియదు. అమ్మిండు. ఇంకా మామూలు పోల్కల్ జాతర అప్పుడు ఈయన ఇస్తావా అని అడిగినారు. 3 పందెం అప్పుడు కూడా అడిగినారు. నేను ఇంకా మేపు ఇట్లే ఇంకా ఏడ ఆడలే కదా, ఆడదాం తోలుతుంది చూడ. దీనికంటూ డ్రైవర్ లేడు. ఎక్కడైనా నేను తోలుకోవడం కొన్ని పందాలు సైడ్ కి, ఇంకా వాళ్ళు అవతల ఎద్దు వాళ్ళు వస్తే వాళ్ళకి ఇడిచిపెట్టినాము తోలుకున్నాను. ఎవరు పొత్తు వేస్తే వాళ్ళకి వదిలేసినాము. అదే వాళ్ళ డ్రైవర్లతోటే ఆడించారు. ఎద్దు జగం వండిది. ఇప్పుడు ఇన్ని పంద్యాలు ఆడి కూడా ఇది ఎన్ని పొత్తులు ఆడుకుంటా కూడా ప్లేసులు సాధించింది అంటే చాలా గ్రేట్ అసలు. 16 పంద్యాలు. అందులో మళ్ళా ఇంటి దగ్గర ఏ టైర్ బ్యాట్ లేదు దీనికి. కల్వట్ల రమేష్ అన్న దానికి ఇస్తే వాళ్ళ చేతికి వదిలేసినాం, శివన్నలకి వేస్తే వాళ్ళ చేతికి వదిలేసినాం, నేమలకాల భాషకి వేస్తే మన గుడికట్టి సోమన్నకి ఆ మంచికి వదిలిపెట్టినాం. మరి దీనికి ఏమైనా జత తీసుకోరా? జత తేవాలంటే మాకు కొంచెం కష్టం ఉంది, ఇంకా ఇబ్బంది ఉంది. నాకు ఆడపిల్లల పెళ్లిళ్ళు, ఇల్లు కట్టుకోవాలి, అప్పులు ఉన్నాయి కొద్దిగా. దానికి కావాలంటే 5-6 లక్షలు కావాలి, మనం తేలేము. చూద్దాం ఇంకా ఇట్లే మేపుకుంటుంది. కేటగిరీ ఆడన్న చేతులు దొరికితే వచ్చేసారి కేటగిరీకి అయితే చెట్ చేద్దాం అనుకుంటున్నా. ఏమన్నా రేట్ వస్తే అది నేర్చుకుంటాం. ఇప్పుడు ఎట్లా పనులు వేసిదా? కడలు వేసింది, ఊడిపోలే. ఇంకో ఒక సైడ్ పళ్ళు వెళ్ళబెట్టింది. ఇప్పుడు 6 పళ్ళలు ఆడనికలేదు. బెట తిరిగిలా అన్నాము. మనకంటే పేరు ఉంది. ఇప్పుడు ఏదో బీదవాడైనా అట్లా పోతే 10 మంది పలకరించే రకం ఉంది. మనం పోయి అవలా కాకూడదు. అదే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కేటగిరీలో దింపుతారా? నెక్స్ట్ ఇయర్ కేటగిరీ. మరి ఎవరైనా ఒకవేళ అడిగితే మరి అడిగితే రేట్ వస్తే వచ్చి ఎద్దు కాడకు వచ్చి చూసుకొని బ్యాట్ వేసుకొని ఎద్దును చూసుకొని అన్నా మాకు నచ్చింది అంటే ఇచ్చేస్తాం. దీనికి ఏమైనా పేరు పెట్టిందా మీరు? మేమేం పెట్టలే. మధ్యాహ్నం రాపిస్తాం అనుకుంటాం కానీ బస్సు అని రాపిస్తే ఒక పారి ఇంకేం రాపియలే. దీన్ని కాడ బ్యాటరీ పని పెట్టలేను, డైరెక్ట్ ఇంకా పందాలి. డ్రైవర్ల ఖర్చు అయితే ఏం ఖర్చు లేదు మాకి, డైరెక్ట్ పందాలు. ఇది దాదాపు మాకి 1,70,000 కొట్టింటది. మన నాగార్జున వస్తాడు ఎక్కడన్నా పందెం కాడ పోతే, తమ్ముడు తోలుంటే ఇంకా నాకు ఫుల్ అభిమానం. ఇంకా కులమలో నల్లమ్మలో కూడా 7 రూపాయలు తీసుకోడు. చాలా నాగార్జున అంటే కూడా తాగదాంట్లో తమ్ముడు అంటాడు. అంటే జోక్స్ కి నన్ను పెద్ద కదా, తాగదాని తమ్ముడు అంటాడు. పందాలు 2-3 తనాలు తోలితే కూడా దీనికి పోతే కూడా వద్దన్నా నాకెందుకు ఇస్తావు, నువ్వు ఓటు బతుకుపో, నాకు ఎవరో పెడతారు కానీ నీ వద్ద తీసుకుంటే ఎంత తీసుకుంటా అని 7 రూపాయలు తీసుకున్నాను. లింగాల పందెం కూడా తోలినాడు, రూపాయలు తీసుకున్నాను. సపరేట్ నా ఎద్దుకు వచ్చి తోలితే కూడా 800 రూపాయలు తీసుకున్నాను. మీకు ఈ ఎద్దును తోలిన అన్ని డ్రైవర్లలో మీకు ఎవరు బాగా అనిపించింది అన్న? వాస్తవంలో నాగంత ఫస్ట్ ఎత్తిపోకుండా తోలుకున్నాడు మంచి గుడికట్టి సోమన్న. ఆ టైంలో ఎద్దు నెమిలికాళ్ళు ముదిరెద్దు మాది మేతది. ఆ రోజు ఆ మంచి వద్ద షేట బుద్ధి నింటే మా ఇద్దు ఎత్తిపో 4 పందాలు వరుసగా పెట్టినట్టే వాళ్ళకి. ప్లేస్ అయితే రాలే. ఏడ వచ్చింది మాకి దీని కాడ 4వది, నందికొట్టుకూరు పక్కన 4వది వచ్చింది. ఆ ఎద్దు మీద కాలుపుకి 5వది వచ్చింది. 2 పందాలు వచ్చినాయి, 2 రాలే. ఆ 4 పందాలు ఆయననే కాపాడుకున్నాడు. పిల్లగాన్ని పెట్టుకొని పిల్లగాన్ని పెట్టుకొని తోలుకున్నాడు. ఏనాడు చిల్లర చేయలే, ఎద్దు మంచిగా కాపాడుకున్నాడు. మీరు మళ్ళీ మొత్తం ఎన్ని ఎద్దులు మార్చిండ్రన్న దీనికోసం? దీనికోసం పొత్తే దీనికి ఎన్నో నేను ఎద్దు జాగ్రత్త తేలే. దీనికంటూ కొత్తది ఏం తేలేం, డైరెక్ట్ పందాలకి ఇంటికాడ ఇప్పుడు బ్యాటరీలు కూడా లే. ఎవరు ఎద్దు ఇస్తారు? మనము కృషికి బ్యాటరీలు ఆడుతారా మనము. మంది గెడాలు ఎద్దులు ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? ఇక రామా ఇంకా డైరెక్ట్ వాకింగ్ పోయేది వచ్చేది, పందెం ఉంది అంటే ఎత్తేది అంతే. రెగ్యులర్ గా పందెం ఆడేస్తుంది, ఇంటికానే ఉండేది. అట్లా ఉండింటే ఈ ఎద్దు ఇంకా కథ ఏదో ఉంటుండే. కానీ దీనికి టైర్ బ్యాటలు కంటిన్యూ ఉండి బ్యాటలు కంటిన్యూ ఉండింటే జత ఉండి ఎక్కడ పోయినా ఫస్ట్ మళ్ళీ ఆ ధైర్యం అయితే ఉంది. ఏనాడు కళ్ళెం ఎగరగట్లేదు. దీనికి శాత కాకుంటే నడిచింది కానీ దీనికి కొద్దిగా నడచలేక మళ్ళా కళ్ళెం ఎత్తిస్తే ఎత్తుకుంది అనేది లేదు. నేను కూడా కొన్ని పని చూసిన కదా, మొండిగా పోతూనే ఉంటది. మరి లాస్ట్ పందాలకి కొద్దిగా ఇబ్బంది పడింది. ఎందుకంటే ఎద్దుకి ఏది
జత లేకపోయా, ఇంటి దగ్గర నీళ్ళ మేత సమయంగా తినకుండా కొద్దిగా ఆరోగ్యం మెత్తబడి అట్లే డైరెక్ట్ పందాలకు ఎత్తినాడు మైమూన. ఎక్కడ పందానికి అయితే పందెం ఉంది ఎత్తిన. దాదాపు ఒక వారము 20 దినాలు కూడా ఇంటికి వచ్చలేదు. అక్కడే పందాలు ఎవరు పోతా అంటే వాళ్ళు అట్లే వాళ్ళకి సరిపో ఈడ నుంచి వేసినాక ఇంకొక ఎత్తుకేస్తా కూడా అట్టే ఎత్తుకపోయినా. అది శివరాత్రి అప్పుడు మా వాడిని పానం బాగాలేకుండే, జ్వరం వచ్చింది, నేను ఒక్కరిని ఎత్తుకుని పోయినా. అయినా నన్ను ఒక్కరు కూడా కాదు ఎవరన్నా కానీ పెద్ద మంచి బాగున్నావు అంటే నైనా తోలు చూసి నోడెత్తలేదంటే అందరూ. మరి దీనికి ఇప్పుడు మెయింటెనెన్స్ ఎవరు ఇంటి దగ్గర చూసుకునే దగ్గర మా బిడ్డ ఉంది చిన్నాయమ్మ, మా పాప మేత నీళ్ళు, మా భార్య, ఎవరంటే ఎవరు ఇంకా మేము ఒక్కరు. మా ఇంటి పక్కల మా తమ్ముని కొడుకున్నాడు చిన్న గింతోడు అన్నది వాడే శివాని, వాడే మేత నీళ్ళు. ఆయన కూడా చేస్తాడా పని చేస్తాడా? ఇంకా ఎద్దుకాడు మేము ఎక్కడన్నా పోతే ఇప్పుడు కొంచెం వాట్సాప్ లో మాట్లాడి ఎద్దుకాడకు వస్తాను లేడు అంత వాళ్ళు ఎద్దుకు పెడితే నీకేమొస్తుంది మేత నీళ్ళు అది ఏం చెప్పినారు పిల్లగాడు. ఇంకా వాడు సుక్కలు ఏది దాన పెట్టు, ఖర్జూర పెట్టు, బార్లు కాయి, ఊళ్ళోళ్ళు పీడ పెట్టిపోతే వాడే కాసి వాడే పెడుతుంది. దాని అయితే కంటిన్యూ ఉంది, సొంతంగా తింటది, తినబెట్టేది అవసరం లేదు, సొంతంగా తింటుంది. మరి ఇప్పుడు ఈ ఫీల్డ్ లంగా మరి మీకు ఇంకా ఏమన్నా అనుభవాలు? ఏం అనుభవాలు ఇంక పెట్టుకుంటున్నాం, తిప్పలు పడుతున్నాము. కాయ ఎద్దు తోలింది కదా, ఇన్నాళ్ళు తిప్పలు పడితే మనకు తోలింది, తోలాలా అని పనులు అమ్మకపోతే దాదాపు ఫీల్డ్ లేదు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలలో నరసింహ వచ్చింది, ఇంకా అంతకే మంచి మంచి ఎద్దులు వచ్చిపోయినాయి మా దగ్గరికి. కానీ ఏ ఎద్దు పేరు తేలే. ఈ ఎద్దు దాదాపు 28 పందాలకి దిగింది. ఎక్కడ పోయినా మనకి పేరు. అంతకుముందు నరసింహ నమ్మినది కూడా మీ దగ్గర ఏం ప్లేసులు రాలేదు, తర్వాత ఏడా మా పేరు బయటికి రాలే, ఉంది కానీ ఫీల్డ్ లా మన ఆయన పేరు రాలే ఎక్కడ పోయి. అదే ఎద్దే ఎక్కడ పోయినా మనకి పేరు వచ్చింది అంటే. ఇప్పుడు ఇది మరి ఒకవేళ మంచిగా తోలితే సీనియర్ వరకు పెట్టుకుంటారా మీరే? తోలుతుందనే నమ్మకం మాకుంది. కొద్దిగా మాకే మాము మేపలేని పరిస్థితి. సామాన్య రైతులు అయ్యి కూడా ఈ ఒంగోలు జాతి ఈ ఎద్దులను పోషిస్తుందంటే కూడా మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఎద్దులు కొనసాగుతాయి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో కొన్ని తోర్ల పందాలు నడవట్లేదు, కొన్ని తోర్ల ప్లేసులు తక్కువ పెడుతున్నారు. పోయిన అక్కడ చాలా లాంగ్ వెళ్తే ఖర్చులు మీద పడుతున్నాయి. అలాంటప్పుడు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. సొంత డ్రైవర్లు ఉండి ఒక 2 మన వాళ్ళు డ్రైవర్లు పని చేస్తా ఉంటే చిన్న మాకు ఎందుకు బాధ లేదు, వాటిని పోషిస్తామా లేదా అనే భయం ఉంది అన్నమాట. మంచి ప్లేసులు కొడుతుంటే మీకు భారం ఏం కాదులే. దీనికంటూ అయితే మాకేమి భరోసా అయితే బాగా ఉంది. దీని గురించి ఉన్నా బాధ లేదు, అమ్ముకున్నాలని బాధ లేదు. అది తోలుతుంది కదా, కడలేసే వరుసకైతే తోలాలన్నాను, తోలుకోండి. ఇప్పటిదాకా ఎంత అమౌంట్ వచ్చినాయి పందాల్లో మొత్తం కలిపి? పందాలలో 1,75,000 కొట్టింది అన్ని పందాలు కలిసి. 1,75,000 పందాలు కొడితే దీని ఖర్చు వచ్చేసి మాకి ఉలోలు మేము సేలని వేసుకుంటాం. ఉలోలు వేసినాం, కూరలు వేసినాం. దీనికి మీద ఏమి 17 ప్యాకెట్లు పెట్టుబడి ఏం పెట్టి 17 ప్యాకెట్లు ఉలోలు అయినాయి. మాకే ఆదాయం ఇచ్చింది. ఇప్పుడు మళ్ళా ఈ ఒంగోలు జాతి ఈ బండలాడు ఫీల్డ్లకి కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళకు కానీ మీరు ఏం సజెషన్ ఇస్తారు? అంటే బాగుంటది అని చెప్తారు. బాగుంటది కానీ ఒక కాయస ఇంట్రెస్ట్ అంటే సామాన్య వాళ్ళు అయితే మేపాలంటే కష్టమైన పని ఇది. కొంచెం చేదోలితే ఏం కాదు. ఇంకా ఏమిటంటే మన లక్కటోళ్ళు ఏం చేయాలి, సన్న దూర్లో వీళ్ళు తెచ్చుకున్నాళ్ళు, మేపుకున్నాళ్ళు, అమ్మేసుకున్నాళ్ళు. కానీ ఇది లావోళ్ళు చేసేవారు, మనది కాదు. ఇంకేమిటంటే నాకు కాయసి అంతే, ఎద్దులైన ప్రేమ. నాకు ఈ ఎద్దు లేకపోతే ఏమైతే ఒక్కటన్నా కానీ ఉండాల. అట్లా రాత్రిపూట ఒంటికి లేస్తే కూడా అట్లా పోయి చూసి వస్తా. ఓకే, అట్లా పోతే కూడా ఎద్దు తింటే అక్కడ పోయి చూస్తుంది. ఏదైనా కానీ ఉండాలి ఒకటి. ఇప్పుడు పొత్తేసిన కాడ కూడా ఇప్పుడు వాళ్ళు ఒక 4 మీరు ఒక 4 ఉండాల్సి వచ్చి మళ్ళా మీరు ఎవరైనా మనిషిని పిలుచుకుంటారా? నేను ఒక్కడే నాయన వస్తే సర్దపురం రాముడు అని ఉన్నాడు కదా, పెద్ద మంచి నేను ఉండాలి, నేను తోలుతాను రాముడు. ఆయన కూడా నా కాడ 800 రూపాయలు తీసుకోండి. మొత్తానికి అయితే మీకు నాకైతే డ్రైవర్ నాకు డబ్బులు నేను తోలినా అనే మాను లేడు.
నాకు సర్దిపురం రాముడు కానీ మన మంచి నాగార్జున కానీ ఇంకా ప్రతి మంచి తోలినాడు. సవరణ వాళ్ళు కూడా పొత్తు చేసుకున్నారు పోల్కట్లే. వాళ్ళకి కానీ నేను ఎన్న టీవీ రావాలి జక్లేరు భాష దాని మీద. ఆ భాషను కూడా పొత్తు చేసిన చిట్టు పైసలు కడితే కూడా మంచి సగం అని కూడా అల్లాడు. పందెం వస్తే పందెం మంచి ఇచ్చినాడు. మరి ఇప్పుడు కేటగిరీలో దింపితే మీకు బేటాలు లేకపోతే ఇబ్బంది అవుతుంది అన్న. మరి ఏమన్నా అది వరకు తీసుకోవాలనుకుంటున్నాను. వచ్చే సంవత్సరము మన దగ్గర ఉంటే ఎద్దుకైతే ఏదో ఒకటి జత తెచ్చి కలుపుతాను. మన కడ కాయసపడి ఎవరన్నా వచ్చి అమ్ముకుందాం, రాకపోయి ఏదో నోటి బునికి తెస్తామని ఆలోచనలో ఉన్నాం. ఏదో వచ్చేసారి కదా ఇంకా టైం మచ్చుకుంది కదా, ఇప్పటి నుంచి ఎందుకు దీపాలు పడాలని అనుకుంటాం. ఓకేనా మరి థ్యాంక్ యూ. మరి మీరు ఈ యొక్క ఒంగోలు జాతి ఫీల్డ్లో ఇంకా ముందుగా మంచి బహుమతులు సాధించాలని కోరుకుంటున్నాను. మరి ఎద్దు కూడా మంచిగా మీకు కలిసి వచ్చింది. ఇది వచ్చినప్పుడు అసలు దూడ దీన్ని అమ్ముకో ఇదేందుకు ఫీల్డ్ దీన్ని ఎవరు చెప్పారు నేనే అంటే అట్లా బక్క ఉంది అన్నారు. ఉండే ఇది కొద్దిగా దూడ అప్పుడు సేద్యంలో ఉండే కదా, ఇంకంతా ఎముకలతో అయింది. ఆయన లావు రైతు, ఆయన సేద్యంలో కొట్టుకున్నాడు, ఇడిచిపెట్టిండు. దీన్ని చూసి దూడ ఇదేం బాగుంది, అసలు ఇది ఆ కలరు, ఈ కలర్ తోలుతారే, ఎందుకు తెచ్చుకున్నారు అసలు దీన్ని అని అన్నారు అందరూ. కానీ ఇది తోలి మా మర్యాద నిలబెట్టింది. ఇది మరి బేటాలు లేకుండా కూడా ఇప్పుడు బేటాలు అంటే కానీ మేము ఊర్లోనే ఇక్కడ ప్రవీణాచార్య అని ఆయన 2 ఎద్దులు ఉన్నాయి. ఎప్పుడన్నా వేసుకుంటే ఆయనది నాది పొత్త ఆడినాము. ఇక్కడ ఊర్లో ఎద్దు ఉంది ఒకటి 6 వాళ్ళది, దాంతో కూడా పొత్త ఆడినాము. అయితే దాంతో పొత్త ఆడాలని ఒక 3-4 బేటాలు వేసినాము. వాయిలాల ధర్మేంద్రయ్య, జలేంద్రయ్య అని వాళ్ళు వస్తుండ్రి. వాళ్ళు ఒక 3-4 బేటాలు వేసినారు దాన్ని. అయితే కొద్దిగా దానికి ఆరోగ్యం బాగాలేక వేరే ఎద్దుతోటి వేసుకుంటారు. వాళ్ళకి కూడా జత తెచ్చుకుంటూ వాళ్ళకి ఎద్దులు చెట్ట వాళ్ళే 2 దింపుకుంటారు. వాళ్ళు కూడా 3వది కొట్టి లింగాల వాళ్ళు గోపాల్పేటలో 3వ ప్లేస్ వచ్చింది వాళ్ళకి. అవి 2 జత తెచ్చుకొని కలుపుకున్న అక్కడ. అయితే అదే బాగుంటే అది ఇది ఉంటే కూడా ఎక్కడైనా ప్లేస్ లో వస్తుంది. మరి దీనికి నామకరణం చేయకూడదండి ఒకసారి? నామకరణం ఎక్కడైనా ఇది పంజాబులో ఎవరు చూసినా బసవ లెక్క కనబడుతుంది అని బసవ అంటున్నారు. ఇంకైతే మా పెట్టలేదు పెట్టేద్దామని పేరు పెట్టాలనుకుంటుంటే మీకు ఏదైనా పేరు తెలిస్తే పెట్టండి. మీరు చెప్పిన పేరే పెడదాం, బాగుంటది. ఏముంది బసవ లేవు. మన ఇప్పుడు రీసెంట్ గా ఉన్న పందాలలో ఉండే ఎద్దులో ఎవరి దానికి కూడా బసవ లేవు. ఉందని మరి బసవ అనేది బాగుంటదిలే. మరి నేనే నాడు అడిగినా బాబు నాయని ఏమన్నా పేరు వీలుతుందంటే ఏడ బుగ్గ కాడ బసవ రాపి బాగుంటది అంటే కాళ్ళ బుగ్గ కాడ బసవ. సరేనా మరి ఇంకా దీనికి ఒకవేళ జత సెట్ చేసుకుంటే మీకు ఇంకా ముందు మంచిగా ఉంటుంది భవిష్యత్తులో. ఇంకా ఇప్పుడు కమాండ్ వేస్తుంది కదా, ఎక్కడ వేసినా కూడా మీకు ప్లేస్ సాధిస్తుందంటే మంచి గీత. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. ఓకే అన్న మరి థ్యాంక్ యూ తిమ్మన్న గారు, థ్యాంక్ యూ అన్న. మరి కొత్తగా ఫీల్డ్లో వచ్చేవారికి కూడా మీరు మంచి సజెషన్ అయితే ఇచ్చారు. ఓకే థ్యాంక్ యూ. మరి ఈ అమ్మ మా నరాలు నడి బిడ్డ పిల్ల, నాకు 4 బిడ్డలు, ఒక కొడుకు జానకరాముడు, ఇంకా ఏమో నడిపాయ మా పాప, పెద్ద బిడ్డకి 2 కొడుకులు, చిన్న బిడ్డ 3 ఆమెకి బిడ్డ, 3 పెళ్లిళ్ళు అయినాయి. అంటే మొత్తం ఎంతమంది మీకు? 3 బిడ్డలు ఒక కొడుకు? 4 బిడ్డలు ఒక కొడుకు. 4 బిడ్డలు ఒక కొడుకు. ఈయన ఎన్నో? ఆయన 3 అల్లుడు. సెకండ్ అల్లుడు. ఓకే. ఇప్పుడు పెళ్లికి ఈయన కూడా అన్నాడేమో, ఒక పాప. ఓకే. ఎవరుండే మా ఆడపిల్లలే ఎద్దులకు మేతనీళ్ళు. ఇంటికాడ మీరు? నేను తక్కువనే లే, ఫస్ట్ నుంచి అయినా ఒక ఆమె పోతాలకు ఒక ఆమె ఎద్దులు చూసుకుంటూనే ఉంటుంది. ఫస్ట్ నుంచి ఎద్దులు ఉంటూనే ఉన్నాయి మాకు. మొత్తం మెయింటెనెన్స్ ఇంటికాడ వాళ్ళే చూసుకుంటారు. మీరు ఎక్కడ బయటకు వెళ్ళినా కూడా కదా? ఎక్కడ పోయినా వాళ్ళే చూసుకుంటారు. ఏ ఎద్దు తెచ్చినా మా ఇంటికాడ ఎద్దు పొడిసి ఏది లేదు, తనేది అంత ఆడపిల్లలే చూసుకుంటారు. మీ పేరేనా? రాజా. దీని చేతదే 13 ఎకరాలు పందెం పెట్టుకొని రేగడి 13 ఎకరాలు వాసింది. అదే ఆ మంచి శివ A to Z శివ తీసుకుంటాడు.
ఇన్ని ఎకరాలు ఇంత టైంలో గుంజినాయి అని చెప్పేసి 13 ఎకరాలు వాసినాయి. దీని జతది 9 గంటలలో 13 ఎకరాలు వాసింది. ఈయనకే ఇచ్చినది. ఇప్పుడు అది ఎన్ని దగ్గర ఉందా? మనం అమ్మినాము. ఓకే ఓకే అన్న. పాపకు పట్టి